ఆ 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎస్తేరు అసలు పేరు ఏంటంట? హదస్సా. ఈ ఎస్తేరుకి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయిన కారణము చేత ఎవరి సంరక్షణలో ఉందంటే ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మొర్దెకై సంరక్షణలోకి ఈమె వెళ్ళినట్లుగా ఇక్కడ లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఆ మొర్దెకై కూడా ఏం చేశాడంటే తన యొక్క సొంత కుమార్తెగా ఆమెను దత్తత తీసుకుని అతని దగ్గరే ఈ యొక్క ఎస్తేరును మొర్దెకై ఏం చేస్తున్నాడు? పెంచుకుని తమ సంరక్షణ అంతా కూడా, ఆమె పోషణ అంతా కూడా ఈ యొక్క మొర్దెకైయే చూసుకున్నట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా తన యొక్క కన్యత్వాన్ని కానీ తన యొక్క పరిశుద్ధతను కానీ ఏమాత్రం చెరుపుకోకుండా ఎంతో భక్తిగా మరి దేవుని మీద భయభక్తులు కలిగి ఆ యొక్క మొర్దెకై సంరక్షణలోనే అతని మాటకు విధేయత కలిగి ఎస్తేరు ఏం చేస్తుందంట? పెరుగుతూ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం చూశారండి. తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా ఏమాత్రంగా కూడా అల్లరిచరిగా తిరగకుండా ఈ యొక్క మొర్దెకై ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఈ మొర్దెకై ఎలాగైతే పెంచుతూ ఉన్నాడో అతని యొక్క సంరక్షణలో చాలా విధేయత కలిగి ఎస్తేరు ఏమవుతుందంట? పెరుగుతూ ఉన్నట్లుగా లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారంట? ఆ మాట వినే స్థితిలో మాత్రం వారు కనిపించడం లేదు. తల్లిదండ్రులు ఉన్నా, పెద్దవారు ఉన్నా, ముసలివారు ఉన్నా, ఏమండి జ్ఞానవంతులు ఉన్నప్పటికీ ఇంటిలో పిల్లలు ఎలా ఉంటున్నారంట? ఏమాత్రం కూడా వారి మాటలు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారమైన జీవితానికి ఇష్టపడడానికే, ఆ జీవితంలో జీవించడానికే నేటి కాలంలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం చేస్తారంట? తమ సొంత ఆలోచన ప్రకారంగా, సొంత నిర్ణయాల ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నారే గాని పెద్దల మాట ఏమాత్రము కూడా వినకుండా తాము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా నేటి కాలంలో సమాజంలో అనేకమైన సంఘటనలు మనము వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాల్లో కూడా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల మాట కానీ పెద్దల మాట కానీ ఏమాత్రము కూడా వినకుండా వారి యొక్క మాటలను పెడచెవిని పెట్టి వారికి నచ్చినట్లుగా ఏం చేస్తారంట? పిల్లలు జీవిస్తూ ఉన్నారు కదండి. కానీ యొక్క ఎస్తేరు మాత్రము తల్లిదండ్రులు లేనప్పటికీ, బంధువులు లేనప్పటికీ ఆ మొర్దెకై సంరక్షణలో ఎలా పెరుగుతుందంట? ఎంతో భయభక్తులు అన్నమాట. ఎంతో భయభక్తులతో ఆ యొక్క మొర్దెకై చెప్పిన ప్రతి మాటకి కూడా విధేయత కలిగి ఎదురు చెప్పకుండా పినతండ్రి సంరక్షణలో ఎంతో నిష్ఠగా పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతున్నటువంటి చక్కని ఒక గుణవతి అయినటువంటి చక్కని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఎంతో మరి మంచి లక్షణాలు కలిగిన ఎస్తేరు జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే గనక ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడైతే పినతండ్రి అయిన మొర్దెకై నీవు కూడా కోటలో ప్రవేశించాలి. ఈ యొక్క ఎస్తేరుకి చాలా అందము ఉంది కనుకనే ఖచ్చితంగా ఆ యొక్క పోటీలోకి కానీ వెళ్ళినట్లయితే ఈమె రాణిగా సెలెక్ట్ అవుతుందని మొర్దెకై కూడా ఏమయ్యాడంట? విశ్వసిస్తూ ఉన్నాడు, నమ్ముతూ ఉన్నాడు. కనుకనే తన యొక్క మరి కుమార్తె అయినటువంటి ఎస్తేరుని పిలిచి నీవు కూడా కోటలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మొర్దెకై యొక్క మాటకు లోబడి మాటకు ఇష్టము కలిగినదై ఏం చేస్తుందంట? ఆమె కూడా ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు కోటలో ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే ఎవరూ లేనప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె జీవితాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక అనేకమైన పాఠాలు మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే కనుక మరి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ కూడా తల్లిదండ్రులు లేరు, నాన్నవారు లేరు, ఎవరు కూడా బంధువులందరూ చనిపోయారండి. ఒక్కడు మాత్రమే మిగిలాడు. ఆ వంశంలో, ఆ కుటుంబంలో ఒక్కడు మాత్రమే మిగిలాడు. ఆ ఒక్కడు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడంట? లొదెబార్ అనేటువంటి గ్రామంలో మాకీరు అనేటువంటి ఇంటి దగ్గర ఆశ్రయం పొందుతున్న వాడుగా మెఫీబోషెత్ జీవితాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలిసిన విషయాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెఫీబోషెత్ జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంట? ఎక్కడో మరి తలదాచుకుంటున్నటువంటి కుంటివాడైనటువంటి ఎవరు సహాయము లేకుండా నడవలేని లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఈ మెఫీబోషెత్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంట? దావీదు ఏం చేస్తున్నాడంట?
ఆ మెఫీబోషెతును తన యొక్క రాజ్యంలోకి, తన సింహాసనం దగ్గరికి, తన బల్ల దగ్గరికి మెఫీబోషెతుని తీసుకొచ్చి అతను కొన్నటువంటి ఆస్తులన్నీ కూడా మెఫీబోషెతుకి ఇప్పించి కొంతమందిని పనివారిని పెట్టి ప్రతిరోజు దావీదుతో కలిసి భోజనం చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత ఘనత వచ్చిందో? ఈ ఘనత అంతా రావడం గల కారణం ఏంటంటే ఈ మెఫీబోషెతు కూడా ఎక్కడ తలదాచుకుంటున్నప్పటికీ కూడా, అతనికి ఎవరు లేనప్పటికీ కూడా, అతన్ని పట్టించుకునే వారు ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు మెఫీబోషెతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తన భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, వారు రహస్యంగా భక్తి చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో ఊరి చివరికి వెళ్ళిపోయాడండి. మనుషు జాడ కనిపించిన ప్రాంతం అది, చుట్టూ కూడా అరణ్యమే, ఎవరు కూడా మనుషులు అనేవారు కనబడటం లేదు. అలాంటి భయంకరమైన ప్రాంతములో ఒక చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకున్నటువంటి ఏలియా దగ్గరికి దేవుడు ఏం పంపించాడంట? ఆకుల చేత ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, తన భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నీటి అడుగులో ఉన్న, అరణ్యంలో ఉన్న, కొండ గుహల్లో ఉన్న, ఎక్కడ దాగి ఉన్న, రహస్యమైన స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎలాగైనా సరే పోషిస్తాడు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి సంబంధించిన అనేకమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతూ ఉన్నాయి. చూసారా, ఇతడు భక్తిపరుడు గనక, తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు గనక ఎంతో నిష్టగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుకనే ఈ మెఫీబోషెతు ఎవరి దృష్టిలో పడ్డాడంట? దావీదు గారి దృష్టిలో పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి వెంటనే ప్యాలెస్ లోకి నేరుగా రథాల మీద ఎక్కించుకుని ఎంతో ఘనమైన కార్యముగా, అతని జీవితంలో ఎంతో హోందాగా, మరి గొప్ప పేరు కలిగి మెఫీబోషెతు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దావీదు సింహాసనం దగ్గరికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఘనతంతుడికి గల కారణం ఏంటంటే అతడు చేసుకున్న భక్తి. కాబట్టి మన భక్తి కూడా మనం రహస్యంగా చేసినా, ఎలా చేసినప్పటికీ కూడా మన భక్తే మనల్ని కాపాడుతూ ఉంది. మన భక్తే మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల కొరకు మనం భక్తి చేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటంట? ఎవరి కొరకు చేయాలి మరి? ఆ దేవుడు చూస్తున్నాడనే భయముతో, దేవుడు చూస్తున్నాడనే భయము, భక్తి కలిగి మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కొరకు, వీరి కొరకు, వారి దృష్టిలో పడాలని మనం ఏం చేయకూడదంట? భక్తి చేయకూడదు. నటన ఎప్పటికైనా నటనలాగే తేలిపోతూ ఉంది. మన భక్తి మనలను కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే దావీదు జీవితాన్ని కానీ మనం చూస్తే, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పెద్ద కుటుంబము. ఎవరి కుటుంబము? దావీదు గారి యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబం. అయినప్పటికీ కూడా ఎలా బ్రతుకుతున్నాడంట? ఒంటరిగా బ్రతుకుతున్నాడండి. ఎక్కడ? ఇళ్ల మధ్యలో కాదు, ఎక్కడ ఊరి చివరి అరణ్యంలో, అడవుల్లో ఆ గొర్రెలను కాచుకుంటూ ఏం చేస్తున్నాడంట? ఒంటరిగానే జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడో నెలకొకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో అదైనప్పటికీ కూడా వారు కబురు పంపితేనే ఇంటికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు లేనివాడిగా ఒంటరిగా దావీదు జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భక్తిని వదిలేస్తాడండి. అయినప్పటికీ కూడా దేవుని విమర్శిస్తూ ఉన్నాడా? ఏమాత్రము కూడా దేవుని నిందించకుండా ఎంత ఒంటరితనములోనే ఆ యొక్క ఎడారి జీవితంలో, అరణ్య జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవునిలోనే ఆనందిస్తున్నాడు భక్తుడైన దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గంలో నుంచి తొలగిపోకుండా, భక్తి మార్గంలో నుంచి తొలగిపోకుండా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునిలో పాటలు పాడుకుంటూ ఎంతగానో పరవశిస్తున్నాడు గనుకనే అక్కడి నుంచి దేవుడు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంట? సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంత గొప్ప కార్యమో చూసారా? అతను చేస్తున్న భక్తి ఎవరికి తెలియదో తెలుసా? తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, అన్నలకు తెలియదు, అతని బంధువులకు తెలియదు. కానీ ఎవరికి తెలుసంట? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎలాంటి వాడో, ఎంత టాలెంట్ కలిగిన వాడో, ఎంత సామర్థ్యం కలిగిన వాడో తండ్రికి, తల్లికి తెలియదండి. అన్నలకు కూడా తెలియదు. తండ్రి దృష్టిలో ఎవరు ఘనమైన వారో తెలుసా? అతనికి పుట్టినటువంటి ముందు పుట్టిన 7 కుమారులు మాత్రమే తండ్రి దృష్టిలో ఉన్నారు. కానీ 8వ వాడుగా పుట్టినటువంటి దావీదు మాత్రము తృణీకరించబడిన వాడు, విసర్జించబడిన వాడు, వేస్ట్ ఫెల్లోగా ఎక్కడ పడేశారంట?
అరణ్యములో గొర్రెలు కాయడానికి మాత్రమే వీడు పనికొస్తాడు అన్నట్లుగా మరి తృణీకరించబడినటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంట? రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటంటే అతడు చేసిన భక్తి, అతడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుకనే ఇదిగో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో నిష్టగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఒంటరితనములో కూడా ఆ ఎడారి జీవితంలో దేవునిలోనే ఆనందించాడు గనుకనే అంత గొప్ప ఘనత దావీదు గారికి దక్కిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.